దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 35వ కీర్తన మనము ధ్యానించినట్లయితే, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో నాతో పోరాడు వారితో పోరాడుము, కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూచి నన్ను తరుమువారిని అడ్డగింపుము, నేను నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన. 28 వచనాలు ఈ కీర్తన ఉంటుంది. ఒక విశ్వాసి జీవితంలో పోరాడుతున్నటువంటి పోరాటాలన్నింటిలో చేయవలసినటువంటి ప్రార్థన, విన్నపములు, దేవుని వేడుకోవడం, దేవుని దగ్గర మనం ఏ విధంగా జీవించాలో అది నేర్చుకోవడం, తెలుసుకోవడం, అది దావీదు జీవితంలో తెలుసుకున్నాడు. అందుకే ఈ కీర్తన దావీదు 3 భాగాలుగా 1 నుంచి 10 వరకు, అలాగే 11 నుంచి 18 వరకు, 11వ వచనం నుంచి 18వ వచనం వరకు, అలాగే 19వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ కీర్తన చాలా 3 భాగాలుగా రచించాడు. అయితే ఎందుకు ఈ కీర్తన ఈ విధముగా నాతో వ్యాజ్యమాడువారు, నాతో పోరాడువారు, నన్ను ఈట దూసి నన్ను తరుమువారు, ఇలాగా చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు తన విశ్వాసుల పక్షమున పోరాడుతూ ఉంటే వారిని ఎదిరించి ఎవరు నిలవగలరు? ఇది ఒక ప్రశ్న. కాబట్టి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కొన్ని వచనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ మాట ఏంటంటే, దేవుని మీద ఆధారపడి దేవునితో మనం జీవించే వారంగా మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆ ప్రార్థన ద్వారా మనం రిజల్ట్ చూడగలం. అదే అంటే దేవుడు ఒక వ్యక్తి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఆ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాడు అంటే అది దేని ద్వారా? ప్రార్థన ద్వారా కానీ, ఒక సూచన ద్వారా కానీ, ఒక కార్యం ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక విశ్వాసి నిత్యము దేవుణ్ణి వెతకడం, ప్రార్థన చేయడం, దేవునితో సఖ్యముగా ఉండడమే కాదు, ఆ దేవుని దగ్గర మనం పొందుకున్నటువంటి విజయం ఎంతో ప్రజలకు తెలియపరచాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మనకు దేవుడు సూచనగా మనకు ఆ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన విశ్వాసం, మన పెట్టుబడే మన విశ్వాసం. కాబట్టి నువ్వు చేసే ఆ పని, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆ ఒక దేవునికి పెట్టే మొర దేవుడు ఆలకించి జవాబు దయచేస్తున్నాడు అంటే నీలో ఒక పట్టుదల ఉంది, యథార్థత ఉంది, పవిత్రత ఉంది, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి గొప్ప ప్రార్థన ఆ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. దానివలన నీ జీవితంలో అనేకమైన విజయాలు నీకు దేవుడు కలిగిస్తాడు. చూడండి, 56వ కీర్తన 9వ వచనంలో, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. అంటే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడని దావీదుకు తెలుస్తుంది. చూడండి, ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఆ కత్తితో కానీ, అలాగే ఒక ఈటతో కానీ ఆయన జయించలేదు. ఆయన దేవునికి మొరపెట్టాడు. ఆయన చెప్పుకున్నాడు ప్రజలందరి ముందు, ప్రభా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పుకున్నాడు. రెండవది, యుద్ధము యెహోవాది అన్నాడు దావీదు. అంటే మన పట్ల ద్వేషము, ఈర్ష్య, పగ, కుట్ర కలిగినటువంటి వారు
ఈ లోకంలో నీకు తెలియకుండా నీ పక్కనే ఉంటారు. ఒక్కొక్కసారి దూరం నుంచి నిన్ను వాచ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నిన్ను ఏదో ఒక సందర్భంలో నిన్ను పట్టుకోవాలని, నిన్ను బంధించి నీకు ఉన్నటువంటి ఆ ఆ మంచితనాన్ని గాని, గొప్పతనాన్ని గాని, ఆశీర్వాదాలన్నీ వారు ఏదో ఒక విధంగా చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సైతాన్ ఎక్కడో దూరంగా ఉండదు. దాని అనుచరులు చాలామంది ఉంటారు. వాళ్ళలో దూరేస్తున్నది. ఒక ఏదైనా తోటలో పాములో దూరింది ఆదాము అవ్వలను చెడగొట్టేదానికి. ఆ పాములోనే దూరినప్పుడు మనుషులు దూరదా? ఖచ్చితంగా దూరుతుంది. అంటే నీకు విరోధుల్ని అనేక మందిని సృష్టిస్తున్నది. అయితే నువ్వేం చేయాలి అంటే నీకు ప్రొటెక్షన్. అందుకే దావీదు అంటాడు, నా కోట, నా దుర్గం, నా శైలం, నేను నమ్ముకున్న సహాయకుడు, నా నా రాజు, నా డాలు, నా విశ్వాసం. ఇట్లాగా మనము 91వ కీర్తనలో కూడా మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం. ఇట్లాగా ఎన్నో చెప్పుకుంటూ ఉంటాడు. చూడండి ఆ మాటను మనం చదివితే చాలా ఆశ్చర్యంగా మనకు కనబడుతుంది. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెబుతున్నాను. చెప్తున్నాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అంటే దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసులకి ప్రత్యేకించి దేవుడు ఎంతో విలువైనటువంటి జీవితం అనుగ్రహించాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో ఆయన చూడండి ఎలాగా దావీదు చెప్పుకుంటున్నాడు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఒక విశ్వాసిని దేవుడు కాపాడాలంటే ఏ విధంగానైనా కాపాడేస్తాడు, ఏ విధంగానైనా ఆయనకి అనుకూలంగా చేసుకుంటాడు. అవతల శత్రువులను ఈ విశ్వాసాన్ని బట్టి హతమారుస్తాడు. కత్తి చేత కాదంట, ఈటి చేత కాదంట, రక్షించువాడు కాడనే ఈ దండువారు అందరూ తెలుసుకుందరు. ఏ దండువారు? ఇజ్రాయెల్ దండువారు కావచ్చు, లేకపోతే ఫిలిస్తీన్ల దండువారు కావచ్చు. అంటే ఈయన ఒక ఫిలిస్తీన్ ముందు, గొలియాతు ముందు చాలా చిన్నవాడు. ఆయన అంటాడు, కాకులకి గెద్దలకి నేను వేస్తాను అంటున్నాడు, నేను చీల్చి వేస్తాను అంటున్నాడు. కానీ అదే దావీదు ఏమంటుంటే, నీవు ఈరోజు నాకు అప్పగించబడుతున్నావు, దేవుడు నాకు అప్పగిస్తున్నాడు నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడొద్దు, దిగులు పడొద్దు. శత్రువు చాలా గొప్పగా కనబడతాడు. నిన్ను భయం పుట్టే రీతిలో నీ జీవితాన్ని ఒక నీకు తెలియకుండా ఒక భయాందోళన కలిగించే పరిస్థితులు పక్కన వారందరూ కూడా, సౌలురాజు ఇజ్రాయేలుకి ఉన్నటువంటి వారందరిలో ఆయన ఎత్తుటి వ్యక్తి, భుజములు కలిగినటువంటి వాడు ఉంది బైబిల్లో. ఆయనంత పరాక్రమవంతుడు ఎవరు లేరు. సౌలురాజుకి ఉన్నటువంటి సేనాధిపతి కూడా అబ్నేరు చాలా పరాక్రమవంతుడు, కానీ యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ కత్తి కానీ వాళ్ళ కవచం కానీ దావీదుకి వేసినప్పుడు ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. సౌలురాజే తన కవచం, తన డాలు, తన ఒక కత్తిని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అదే దావీదు అంటున్నాడు, కత్తి చేత కానీ ఈటి చేత కానీ రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దేవుడు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన దూతలతో నిన్ను కప్పుతాడు. ఆయన ప్రొటెక్షన్ పరలోకములో నుంచి దేవుని యొక్క సన్నిధి దూతల్ని దగ్గర పంపిస్తాడు. కాబట్టి భయపడొద్దండి, దిగులు పడొద్దండి. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుణ్ణి వేడుకోవడమే.
అందుకే ఈ 35వ కీర్తనలో చాలా ముఖ్యమైనటువంటి మాట, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేను నీ రక్షణ అని నాతో సెలవిము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఇట్ ఈస్. ఎంత గొప్ప మాటలు ఇవి. కాబట్టి నాతో పోరాడు వారితో నువ్వు పోరాడాల. నాకు చూడండి, నాకు సహాయమునకు లేచి నిలువుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేను నీ రక్షణని నాతో సెలవిము. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు నైనా, ఎవరైతే ధైర్యం చెడి కష్టాల్లో, బాధల్లో, దిగుల్లో, ఇబ్బందుల్లో వారికి వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి కసంత ప్రభా దిగులు ఉంది, వారు తల ఉంచుకొని తన విషయాలన్నింటినీ తలపోసుకొని బాధపడుతూ ఏంది నాకు ఇలా జరిగింది అనుకుంటున్నారేమో ప్రభా. ఈ దినమందు ప్రభా నీ బిడ్డలైనా మీరు ఆస్వాదించండి, తల లేవనెత్తండి. నాయన సహాయం చేసేదానికి నాయన వేగిరముగా మీరు ఆ బిడ్డల దగ్గరికి రండి, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.